తిరుపతి సభ సంచలనాలకు వేదికైంది. చాలా విషయాలపై పవన్ ఓపెన్ అయిపోయాడు. ప్రత్యేక హోదాపై పోరాటం ప్రకటించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలకు వెనకాడలేదు. రాజకీయ వ్యాఖ్యలతో పాటు పవన్ కొన్ని వ్యక్తిగత విషయాల మీద స్పందించి ఆసక్తి రేకెత్తించాడు. ముఖ్యంగా తన కూతురు గురించి మాట్లాడినప్పుడు, సినిమాల గురించి స్పందించినప్పుడు అందరూ ఆసక్తిగా విన్నారు. తన మీద కులం ముద్ర వేయడం, విమర్శలు చేయడంపై స్పందిస్తూ పవన్ తన కూతురి ప్రస్తావన తెచ్చాడు. నాపై కులం ముద్ర వేయొద్దు, నా కూతురు క్రిస్టియన్. రష్యన్ అయిన నా భార్య నా కూతుర్ని క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారమే పెంచుతానంటే సరే అన్నానని, జీసస్ ను పూజిస్తామన్నా నాకు అభ్యంతరం లేదు. ఎన్ని రూపాల్లో ఉన్నా నాకు దేవుడు ఒక్కడే. నాకు కులమతాలు అంటగడితే కోపం నశాలానికి అంటుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి నా దృష్టికి వచ్చిన లోపాలను ఎత్తి చూపినప్పుడు నాకు కులాన్ని ఆపాదించేందుకు కొందరు ప్రయత్నించారు. ఇది దురదృష్టకరమని పవన్ అన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా తనకు డబ్బులు రాలేదని, జనాలు టికెట్లు కొనకపోతే ఎలా డబ్బులొస్తాయని అంటూ ఈసారి కొంచెం గట్టిగా చూడండబ్బా అంటూ పవన్ చమత్కరించడం విశేషం.